మన చరిత్రలో చాలా మంది రాజులు ఉన్నారు, కానీ కొందరు మాత్రమే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఈరోజు మనం తెలుసుకోబోయే చక్రవర్తి పేరు లలితాదిత్య ముక్తపీడు. ఇతను కేవలం ఒక చక్రవర్తి మాత్రమే కాదు, ఇతను ఒక సామ్రాట్, ఒక ధర్మరాజు, ఒక కళాభిమాని. ఇతను కథను వినగానే మనకు గర్వం అనిపిస్తుంది. అబ్బా, మన భారతదేశ చరిత్రలో ఇలాంటి మహారాజు ఉన్నాడా అనిపించుకోమనదు. అండ్ లలితాదిత్యుడి యొక్క గొప్ప సాహస పరాక్రమ గాథని మనం ఇవాళ తెలుసుకుందాం. కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించిన కర్కోటక వంశానికి చెందిన రాజులు ఈ లలితాదిత్య ముక్తపీడ్. ఇతను 724 సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. లలితాదిత్యుడు చిన్న వయసులోనే గొప్ప విజ్ఞానంతో, పరాక్రమంతో, ధైర్యంతో పరిపాలించడం ప్రారంభించాడు. చరిత్రకారుల ప్రకారం ఇతని పాలన 36 ఏళ్ల వరకు కొనసాగుతుంది. చిన్న వయసులోనే ఇతన్ని ఉన్న విజ్ఞానంతో, అనుభవంతో ఇతను రాజ్యాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దాడు. ఇది ఒక స్వర్ణయుగం, విజయగాథలు, యుద్ధాలు అండ్ జయాలు. ఇతని పరాక్రమం కేవలం కాశ్మీర్ వరకే పరిమితం కాలేదు. ఢిల్లీ, గాంధారా అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, కన్నౌజ్, బెంగాల్ ప్రాంతాలు ఇతని చేధ్వజం ఎగిరింది. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం వరకు ఇతని యొక్క రాజ్యం ఉండేది. అండ్ ఇతను ఉత్తర భారతదేశం ఇతని ఆధీనంలోకి వచ్చింది. అలాగే దక్షిణ భారతదేశం, కర్ణాటక వరకు కూడా ఇతని రాజ్యం ఉండేది. ఇతని గొప్పతనానికి ఉదాహరణ, అలాగే ఎంతో జాలి, దయా, కరుణ కలిగి ఇతను ఉండేవాడు. అండ్ అలాగే కన్యకుబ్జాధిపతి యశోవర్మపై విజయం. అప్పటికి యశోవర్మ ఉత్తర భారతదేశంలో బలమైన రాజు. అటువంటి రాజును ఓడించడం అనేది అసాధారణమైన ఘనత. ఇది లలితాదిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. యశోవర్మని ఓడించి తన యొక్క రాజ్యాన్ని నలుదిశలా వ్యాప్తి చేశాడు. ఇది వేరే రాష్ట్రాలు కూడా తనను పరిపాలించాడు. అండ్ దక్షిణాది కూడా తన యొక్క పరాక్రమం చూస్తే లలితాదిత్యుడు కేవలం ఉత్తర భారతదేశంలో కాకుండా దక్షిణ భారతదేశంలో పల్లవులు, గంగులు వంటి రాజ్యాల మీద కూడా దండయాత్ర చేశారు. కొన్ని చరిత్రకారుల వర్గం ప్రకారం ఇతను చైనాతో కూడా వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాడు. అండ్ ఇతను చైనా టిబెట్ ప్రాంతాన్ని కూడా తను రూల్ చేశాడు. అండ్ కాకపోతే మన టిబెట్ అనేది మన ఇండియాలో ఒక పార్ట్. చైనానే దాన్ని ఆక్యుపై చేసింది. అండ్ యాక్చువల్లీ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రభావం చూపించాడు. మొదటి భారతీయ చక్రవర్తిలో ఇతడు ఒకడు అని చెప్తే అతిశయోక్తి కాదు. మహానిర్మాణాలు అండ్ సంస్కృతి అభివృద్ధి. ఇతని పాలనలో కాశ్మీర్ కళల పరంగా అత్యద్భుతంగా అభివృద్ధి చెందింది. ఇతను నిర్మించిన మార్తాండ్ సూర్య దేవాలయం నేటికి శిల్పకళ యొక్క అద్భుతంగా ప్రదర్శనగా నిలుస్తోంది. ఇది కాశ్మీర్లో హిందూ బౌద్ధ శైలిలో నిర్మాణానికి ఉదాహరణ. ఇతని కాలంలో విద్యా సంస్థలు, ధర్మశాలలు నీటి వనరులుగా అధికారంగా అభివృద్ధి చేయాయి. అలాగే ఇతని పాలన యొక్క స్వర్ణయుగంగా చెప్పవచ్చు. అండ్ ధర్మం, న్యాయం, ప్రజల పాలన. ఇతను కేవలం యుద్ధవీరుడే కాదు, ప్రజలతో న్యాయంగా వ్యవహరించే ధర్మరాజు కూడా. అతని పాలనలో ప్రజలు సురక్షితంగా, సంతోషంగా జీవించేవారు. వ్యాపార మార్గాలు మెరుగయ్యాయి. మధ్యాసియా, చైనా దేశాల వరకు ఇతని పాలన శైలి పేరు పొందింది. ఇతని కాలం ప్రజలు జీవన ప్రమాణాలకు మెరుగుపడుతుంది. అండ్ అలాగే అంతిమ రోజులు మిస్టరీగా చనిపోయిన రాజు. ఇతను యాక్చువల్గా మిస్టీరియస్గా చనిపోయాడు. అంతేకాదు అతని మరణం కూడా ఒక మిస్టరీయే. చరిత్రకారుల ప్రకారం లలితాదిత్యుడు తుర్కిస్తాన్ ప్రాంతాల్లో ఒక యుద్ధానికి వెళ్ళి అక్కడ మంచు తుఫాన్లో చిక్కుకొని మరణించాడని చెప్తారు. అయితే ఆ మృతి ఎలా జరిగిందో ఎవరికి స్పష్టత లేదు. కానీ అతని పేరు మాత్రం చరిత్ర పుటల్లో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఈరోజు మనం అతన్ని గుర్తు చేసుకోవడం కేవలం చరిత్ర తెలుసుకోవడం మాత్రమే కాదు, మన ధైర్యాన్ని, ధర్మాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించడం కూడా. అలాగే మనం కూడా లలితాదిత్యుడు వంటి మహత్తర జీవితం నుండి స్ఫూర్తి పొందాలి. నిజంగానే చెప్పాలి అంటే భారతదేశ చరిత్రలో లలితాదిత్య ముక్తపీడు ఒక చిరస్థాయి చక్రవర్తి. అలాంటి చరిత్ర మనం మర్చిపోవద్దు, యువతరానికి చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి చారిత్రక విషయాల కోసం తెలుసుకోవాలని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే మా ప్రేరణ. ఎంతగానో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.